హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఆఫ్ MGM. మీరు ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూసినట్లయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా నా కిచెన్లో చాలా చేంజెస్ చేశాను. ఎప్పుడు సేమ్ కిచెన్ అయినా కూడా కొన్ని చేంజెస్ చేయడం వలన కిచెన్ లుక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా మన మూడ్ కూడా ఫ్రెష్గా ఫీల్ అవుతుంది. ప్రజెంట్ ఈ స్టాండ్ లుక్ ఇలా ఉంది కదా. ఇంతకుముందు ఈ కప్పు పెట్టిన ప్లేస్లో నేను ఒకటి పచ్చకర్పూరం డబ్బా ఉంటే దాంట్లో పెట్టానమాట. ఇలాగా అంతకుముందు అలా ఉండేది. స్టార్టింగ్లో ఈ స్టాండ్ కొన్నప్పుడు అయితే ఇలా పెట్టాను. ఇంకా మళ్ళీ ఇంకొక స్టాండ్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇంకా తర్వాత అది నాకు అడ్డం అనిపించి మళ్ళీ తీసేశాను. ప్రజెంట్ లుక్ అయితే ఇలా ఉంది. ఈరోజు ఏమేమి చేంజెస్ చేస్తున్నానో చూడండి. స్టాండ్లో ఈ కప్పు పెడితే లుక్ వైజ్ బాగానే ఉంది, కానీ స్పేస్ లేదు. అంటే జార్స్ తీసుకోవడం నాకు కష్టమైపోతుంది, ఒకదానికొకటి టచ్ అయిపోతున్నాయి అనమాట. సో దాన్ని నేను ఈ చిన్న గ్లాస్ బాటిల్తో ఈరోజు రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో అయితే ఫస్ట్ ఈ కలర్ స్టోన్స్ అయితే వేస్తున్నాను. ఇవి నేను మా అక్క దగ్గర నుంచి తెచ్చాను. ఆల్మోస్ట్ ఈరోజు యాడ్ చేసేవన్నీ మా అక్క దగ్గర నుంచి తెచ్చినవే. ఇంకా అందులో ఎన్ని ప్లాంట్స్ అయితే పడతాయో అన్ని ప్లాంట్స్ అయితే బంచ్గా తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను. ఇంకా దాంతో అయితే టై చేస్తున్నాను. అన్నీ కూడా విడివిడిగా పెడితే కింద పడతాయేమో అని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఈ మినీ గ్లాస్ బాటిల్ చూడడానికి క్యూట్గా భలే ఉంది కదా. అసలు ఇది ఏ బాటిల్ అంటే మనకు హజ్మోలా ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, చిన్న చిన్న బిళ్ళలు, అవి ఇందులో వచ్చాయన్నమాట. పైన కవర్ వచ్చింది, ఇంకా క్యాప్ కూడా వచ్చింది. నేను అవి తీసేసాను. అది యాక్చువల్గా మా అక్క కొనిందనమాట. తను బాటిల్ బాగుందని తీసుకునిందంట. మా ఇంటికి వచ్చేటప్పుడు మేము కూడా తింటాం కదా అని చెప్పేసి తీసుకొని వచ్చింది. బట్ అది ఇంకా ఇక్కడే మర్చిపోయి వెళ్ళిందనమాట. నేను ఇంకా బాగుంది కదా అని చెప్పేసి నేనే యూజ్ చేస్తున్నాను. సో దీన్ని అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. లుక్ ఎలా ఉందో చెప్పండి. అంటే బిఫోర్ లుక్ బాగుందా, ఆఫ్టర్ లుక్ బాగుందా, మీరే చెప్పండి కామెంట్స్లో. ఇంకా ఈ కప్లో రిమైనింగ్ ప్లాంట్స్ పెట్టి మిడిల్లో ఒక ఫ్లవర్ అయితే పెట్టాను. లుక్ అయితే ఇలా వచ్చింది. దీన్ని ఈ కార్నర్లో ప్లేస్ చేస్తున్నాను. అసలు ఈ స్టవ్ దగ్గర కార్నర్లో నేను ఎన్ని పెట్టాను, ఇంతకుముందు పెడతాను మళ్ళీ అడ్డమని తీసేస్తూ ఉంటాను. నాకు ఎక్కువగా మనీ ప్లాంట్ పెట్టడం అంటే ఇష్టం. కాకపోతే స్టవ్ దగ్గర మనకు హీట్ వస్తుంది కదా, దానివల్ల మనీ ప్లాంట్ ఎక్కువ రోజులు ఉండట్లేదు అనమాట, పాడైపోతుందని చెప్పేసి ఇంకా ఆర్టిఫిషియల్ ప్లాంట్సే పెడుతున్నాను. ఇంకెప్పుడైతే లేబుల్ స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను, నేను వేటికైతే లేబుల్ స్టిక్ చేయాలనుకుంటున్నానో అవైతే రాస్తున్నాను ఇక్కడ. ఇవి లేబుల్స్ కూడా నేను కొనలేదు, మా అక్కనే కొనింది. తను అంటే వాళ్ళ ఇంట్లో గ్లాస్ జార్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం అనేసి లేబుల్స్ అయితే స్టిక్ చేస్తూ ఉంటారు కదా సిమిలర్గా బాక్సెస్ ఉన్నప్పుడు. సో అందుకని మా అక్క కొనింది. ఇంకా తన దగ్గర మిగిలిపోయాయి అని చెప్పేసి నాకైతే ఇచ్చిందనమాట. ఇంకా నేనైతే యూజ్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో ఇవి 2 సెరామిక్ జార్స్ అయితే ఉన్నాయి. ఇందులో నేను సాల్ట్ అయితే వేస్తాను. ఒక దాంట్లో రాళ్ళ ఉప్పు, ఒక దాంట్లో పొడి ఉప్పు అయితే వేస్తాను. అయితే నాకు డిఫరెన్స్ తెలియట్లేదు అనమాట. 2 సేమ్ ఉన్నాయి కదా, సో దేంట్లో ఏముందని తెలియట్లేదు. 2 ఓపెన్ చేసి చూసుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే వీటి కోసమనే మెయిన్గా లేబుల్స్ అయితే స్టిక్ చేస్తున్నా. సో స్టిక్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ఇంకా ఈ గ్లాస్ జార్స్కి అయితే స్టిక్ చేస్తున్నాను. వీటికైతే అవసరం లేదు, ఎందుకంటే అందులో ఏముండేది పైకే కనిపిస్తుంది కదా. కాకపోతే కొన్ని పొడులు ఉంటాయి కదా, లైక్ సాంబార్ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, ఇంకా రసం పౌడర్, ఇవైతే కొంచెం సిమిలర్గానే ఉంటాయి కదా పొడులు. వాటిని ఐడెంటిటీ చేయడం కొంచెం కష్టమైపోతుంది అనమాట ఈ గ్లాస్ జార్స్లో వేసినప్పుడు. సో వాటికైతే బాగా హెల్ప్ అవుతాయి. కాకపోతే ఈరోజు నేను ఎందుకు స్టిక్ చేశానంటే, మా అక్క వాళ్ళ ఇంట్లో అంటించినప్పుడు నేను చూశాను కదా, లుక్ అయితే బాగా అనిపించింది నాకు. అంటే మనకు గ్లాస్ జార్స్లో ఏమన్నా వేస్తే చూడ్డానికి బాగా కనిపిస్తాయి, ఇంకా దానికి మన లేబుల్స్ యాడ్ చేసామంటే ఇంకా బాగా కనిపిస్తాయి అన్నమాట. నాకు లుక్ ఇంకొంచెం ఎన్హాన్స్ అయినట్లు అనిపించింది. మీకు కూడా మీకేమనిపించిందో చెప్పండి. మీకు బాగానే అనిపించిందా లేకపోతే ముందే బాగుండిందా చెప్పండి. ఇన్ కేస్ బాగాలేదు అంటే జస్ట్ గ్లాస్ జార్స్ని రివర్స్ తిప్పడమే, అంటే వెనక్కి తిప్పేయడమే అంతే. మళ్ళీ దీన్ని తీసేయాల్సిన అవసరం లేదు. మనకు నచ్చినప్పుడు ఇటు పక్కకు పెట్టుకోవచ్చు, నచ్చినప్పుడు రివర్స్ పెట్టచ్చు, అంతే కదా. ఈరోజు నా కిచెన్లో నేను చేసిన ఈ చిన్న చేంజెస్ మీకు ఎలా అనిపించాయో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.